హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డీజీపీ సార్ ఈరోజు స్టోరీ వచ్చేసి, రిషి తన క్యాబిన్లో ఉంటాడు. వసు మరియు పుష్ప క్యాబిన్ బయట మాట్లాడుకుంటూ ఉంటారు. వసు లోపలికి ఎంటర్ అవుతుండగా రిషి, హాయ్ వసు. వసు, హాయ్ సార్. వసుతో పాటు పుష్ప కూడా లోపలికి వస్తుంది. రిషి, ఏంటి ఇద్దరు వచ్చారు? వసు, అది అంటూ ఉంటుంది. రిషి, ఏమైంది? వసు, సార్ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. రిషి, ఏంటి? వసు, సార్ పుష్ప చాలా భయపడుతుంది. తనకి మ్యారేజ్ సెటిల్ అయ్యింది. తన నేమ్ కార్తీక్. రిషి, హో గుడ్, దానికి భయపడాల్సిందేముంది? వసు, ఎవరో నెల రోజుల నుంచి మెసేజ్ చేస్తున్నాడు. కార్తీక్ లాగానే చాట్ చేశాడంట. పుష్ప కూడా కార్తీక్ అనుకుని చాట్ చేసింది. 2 రోజుల క్రితమే తెలిసింది కార్తీక్ కాదని. ఇప్పుడు వాడు నువ్వు నాతో రావాలి అని, లేదంటే మన చాటింగ్ చేసిందంతా నేను నీకు కాబోయే భర్తకి చూపిస్తా అని బెదిరిస్తున్నాడు సార్ అని అంటుంది. రిషి, హో, అయితే తన పేరెంట్స్కి చెప్పారా? వసు, తనకు భయం వేస్తుందంట సార్ చెప్పడానికి. రిషి, నేను చెప్పనా మరి? వసు, ఎవరో తెలియకుండా ఎలా మాట్లాడతావని తిడతారని భయపడుతుంది సార్ అని అంటుంది. రిషి, ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మరి? వసు, మీరే ఈ ప్రాబ్లమ్ని ఎవరికీ తెలియకుండా సాల్వ్ చేయండి సార్. రిషి, నేనా? వసు, మీ సిస్టర్కి ఇలాంటి ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయరా సార్ ఎవరికీ తెలియకుండా అని వసు అంటుంది. రిషి, ఒక పని చేయి వసు. ఏంటి సార్? రిషి, కొంచెం వెళ్ళి నాకు కాఫీ తీసుకురా. వసు, ఇప్పుడా? రిషి, హాయ్, ఇప్పుడే వెళ్ళు. పుష్ప, నువ్వు కూర్చో. వసు గుర్రుమని రిషిని చూస్తూ అవసరమా అనుకుంటూ వెళ్తుంది బయటికి. రిషి, ఎవరు ఇప్పటికైనా నీకు తెలుసా? పుష్ప అంటుంది, మా స్కూల్ క్లాస్మేట్ అని తెలిసింది సార్. స్కూల్లో కూడా నా వెనుక పడేవాడప్పుడు. నేను ఎప్పుడు పట్టించుకోలేదు. రిషి, స్కూల్ తర్వాత ఎప్పుడైనా నువ్వు వారిని కలిసావా? పుష్ప, లేదు సార్. రిషి, అతని వివరాలు, అంటే అతని పేరెంట్స్ ఏం చేస్తారు? పుష్ప, వాళ్ళు వ్యవసాయం చేస్తారు సార్. రిషి, ఓకే, పోలీస్ లేదా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా అని అడుగుతాడు. పుష్ప, లేదు సార్. రిషి, ఓకే, అతని ఏ నెంబర్ నుంచి నీకు మెసేజ్ చేసేవాడు చూపించు. పుష్ప, ఇదిగోండి సార్ అని చూపిస్తుంది. వసు ఈలోపు కాఫీ తీసుకుని వస్తుంది. రిషికి కాఫీ ఇస్తుంది. రిషి కాఫీ తాగుతూ, రిషి అందరూ కామ్గా ఉండండి. రిషి ఆ నెంబర్కి కాల్ చేస్తాడు. రిషి, హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఆ వ్యక్తి, ఎవరు మీరు? రిషి, నేను పంజాగుట్ట డీజీపీని మాట్లాడుతున్నా అని అంటాడు. ఆ వ్యక్తి, సార్ మీరు అంటూ ఉంటాడు. రిషి, నాకు కంప్లైంట్ వచ్చింది, నువ్వు ఆడవాళ్ళకి మెసేజెస్ చేసి ఏడిపిస్తున్నావంట. ఆ వ్యక్తి, అదేం లేదు సార్, తను అంటే నాకు ఇష్టం అందుకని అని అంటాడు. రిషి, నీకు ఇష్టం ఉంటే సరిపోదు కదా, తనకి ఉండాలి కదా ఇష్టం అని అంటాడు. ఆ వ్యక్తి, తనకు కూడా ఇష్టమే సార్. రిషి, మరి నా కంప్లైంట్లో అలా లేదు, నువ్వు బెదిరిస్తున్నావని ఇచ్చింది. ఆ వ్యక్తి, అదేం లేదు సార్. రిషి, సరే, ఆ అమ్మాయి కనుక మెసేజెస్ చేసినట్టు ఉంటే పోలీస్ స్టేషన్లో పడేసి మక్కెలు విరగొడతా. ఆ వ్యక్తి, వద్దు సార్. సారీ సార్, ఇంకా ఏ అమ్మాయి జోలికి పోను. రిషి, ఆ అమ్మాయికే కాదు, ఏ అమ్మాయికి జోలికి పోయినా ఊరుకోను. ఆ వ్యక్తి, సారీ సార్. రిషి, మంచిగా ఉండు, మా లాటికి పని పెట్టకు అని పెట్టేస్తాడు ఫోన్. వసు ఆశ్చర్యంగా రిషి వంక చూస్తూ ఉండిపోతుంది. పుష్ప టెన్షన్గా, పుష్ప, థ్యాంక్స్ సార్, వాడు ఇంకా ఫోన్ చెయ్యడు కదా. రిషి, ఇంకా ఫోన్ చెయ్యడు, మంచిది, నీ మొబైల్ నా దగ్గర ఉంచు ఈ రోజుకి. పుష్ప, థ్యాంక్ యూ సార్ అని పుష్ప మొబైల్ అక్కడ పెట్టేసి వెళ్తుంది. పుష్ప, ఇంకా వెళ్తాం సార్. వసు, ఉంటాను డీజీపీ సార్. రిషి నవ్వుతూ, ఓయ్ వెయిట్, నేను వెళ్తున్నా, ఇద్దరిని డ్రాప్ చేస్తా, ఆగండి అని పుష్ప మొబైల్ తీసుకుని వెళ్తాడు. పుష్పని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వసుని డ్రాప్ చేయడానికి వెళ్తాడు. వసు, డీజీపీ సార్, మీకు ఇలాంటి ఐడియా ఎలా వచ్చింది? నేను తెచ్చిన కాఫీ తాగినందుక? రిషి, నువ్వు కాఫీ కోసం వెళ్ళిన టైంలో నేను ప్రశాంతంగా ఉన్నప్పుడు వచ్చింది. వసు, హో, అంటే నేను లేకపోతే మీరు ప్రశాంతంగా ఉంటారు అని రిషిని కొడుతుంటే రిషి కారాపి నవ్వుతాడు. రిషి, ఊరికే అన్నానులే వసు, ఈరోజు మీరు డీజీపీ అయ్యారుగా, మాకు పార్టీ లేదా? రిషి, నీకు పార్టీ ఇప్పిస్తా అని బజ్జీల బండి దగ్గర ఆపుతాడు. ఇద్దరు ఎమ్మి బజ్జీలు తింటారు. రిషి పుష్ప మొబైల్ ఇచ్చి
నైట్ ఏ మెసేజ్లు లేవులే, ఇంకా వాడు నీకు కాల్స్ చేయడు అని మరుసటి రోజు వచ్చి ఇస్తాడు. పుష్ప థ్యాంక్ యూ సార్. వసు థ్యాంక్ యూ డీజీపీ సార్ అని అంటుంది. రిషి నవ్వుతూ వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.